ఫ్రెండ్స్, ఈ అమ్మాయికి నదిలో ఒక శంఖం దొరుకుతుందండి. ఆ శంఖాన్ని పట్టుకునే టైంలో ఈ అమ్మాయి చేయి కట్ అయిపోతుంది. అందుకే ఈ అమ్మాయి తన చెయ్యిని వాటర్ లో కడుగుతుంది. ఇంకా ఆ రక్తం నీళ్ళలో నుండి ఒక అస్థి పంజరంలోకి వెళ్లి ఒక ఆత్మ నిద్రలేస్తుంది. ఇంకా దాని తర్వాత ఈ అమ్మాయి శంఖాన్ని తీసుకుని తన ఇంటికి వస్తుంటే శంఖాన్ని పాలలో పెట్టి మంచిగా క్లీన్ చేస్తూ ఉంటుంది. ఇంకా ఈ శంఖాన్ని క్లీన్ చేసి ఆ పాలను తీసుకుని వెళ్లి ఒక చెట్టుకి పోస్తుంది. ఇంకా ఈ అమ్మాయి ఎప్పుడైతే ఆ పాలని చెట్టులో పోసి వెనక్కి తిరిగి వెళ్తుందో అప్పుడు ఆ చెట్టు లోపల వచ్చిన దయ్యం చెట్టు వేర్లతో ఆ అమ్మాయి వైపు వస్తూ ఉంటుంది. ఇంకా ఈ అమ్మాయికి డౌట్ వస్తుంది. అందుకే ఈ అమ్మాయి వెనక్కి తిరిగి చూస్తుంది. ఇంకా అప్పటికి ఆ చెట్టు వేర్లు మాయమైపోయి ఉంటాయి. ఇంకా రాత్రి టైంలో ఈ అమ్మాయికి వింత వింతైన సౌండ్స్ వినిపిస్తూ ఉంటుంది. ఇంకా తర్వాత రోజు ఈ అమ్మాయి దేవుడికి పూజ చేసి ఆ శంఖాన్ని తీసుకుని శంఖాన్ని ఊదుతుంది. ఇంకా అప్పుడే ఆ దయ్యం మేల్కొని ఆ అమ్మాయి శరీరంలోకి ప్రవేశిస్తుంది. ఇంకా దాని తర్వాత ఈ అమ్మాయి ఆస్తి పంజరం ఉన్న ప్లేస్ కి వెళ్తుండే ఆ ఆస్తి పంజరాన్ని చూసి ఈ అమ్మాయికి జరిగిన స్టోరీ మొత్తం గుర్తొస్తుంది. కొన్ని నెలల కిందట ఈ అమ్మాయిని కొంతమంది కలిసి చాలా హింసించి చంపేసి నీళ్ళలో పడేసి ఉంటారు. ఇంకా బాధతో ఏడుస్తున్న ఈ అమ్మాయి రివెంజ్ కోసం ఆ వ్యక్తి దగ్గరికి వెళ్తున్నాడు. అది చూసి ఈ వ్యక్తి అమ్మాయి వెనకాల ఫాలో అవుతూ ఉంటాడు. ఇంకా అప్పుడే ఏం జరిగిందో చూసే ముందు మీకు డబ్బుల కంటే మీ అమ్మ ప్రేమ గొప్పదని భావిస్తే వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని కామెంట్ లో లవ్ యూ మా అని టైప్ చేయండి. చివరికి ఈ అమ్మాయి ఆ వ్యక్తిని స్విమ్మింగ్ పూల్ లో ముంచేసి మరీ చంపేస్తుంది.